हरिः ओं श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भगवताख्यकल्पतरुर्विंसद्विजश्रेयमयी हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिता प्रहारिकीं भगवतము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు శీలికి నితిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరి కథలను వినుచుందురు నారాయణుడట్టి వాడు నమ్య చరిత్ర వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భగవత పురాణ ఫలరసాస్వాదన గనుడు పదవి గనుడు రసిక భవ విధులు కలిదోష నివారణమై అలఘుయశుల్ ఒగడు నట్టి హరి కథనము నిర్మల గతి కొరెడు పురుషుడు వెలయగయవాడు తగిలి వినడు మహాత్మా అనఘ విను రసజ్ఞులైన వారికి మటమాటికి అధిక మధురమైన ఎట్టి కృష్ణ కథనము అకర్ణనము సేయ తలపు గలదు మాకు తనివి లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనము ప్రథమ స్కంధం, ద్వితీయ స్కంధం, తృతీయ స్కంధము కూడా దేవుని దయ వల్ల, భగవంతుడి దయ వల్ల, కృష్ణానుగ్రహం చేత మూడింటిని కూడా సాధ్యమైనంత వరకు మననం చేసుకోవడం జరిగింది. ఇక మూడవ స్కంధంలో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని పోతన గారు గద్య రూపంలో ఆయన సమ్మరైజ్ చేస్తూ ఒకసారి మనందరికీ గుర్తు చేసుకోవడానికి విధంగా ఆయన ఈ గద్యాన్ని చేస్తే, ఇందులో తృతీయ స్కంధంలో మనం ఇంతవరకు విన్నటువంటి ఆ 33 అధ్యాయాల్లో ఉండేటువంటి ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి కథలు ఏమిటో అనేటువంటి విషయాన్ని ఆయన చివరిగా గద్యంలో ఈ విధంగా చేశారు. చేసే ముందు ఆయన ఈ తృతీయ స్కంధాన్ని పూర్తి చేసేటువంటి సందర్భంలో ఆయనకి ఇష్టదైవమైనటువంటి భాగవతం మన నామాంకితంబు చేయుము అని చెప్పి ఎవరైతే ఆజ్ఞాపించారో ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆయన ఒకసారి తలుచుకుంటూ ఈ తృతీయ స్కంధం యొక్క సమ్మరీ అంతా కూడా ఆయన చెప్తాడు. మహానుభావుడైనటువంటి పోతన గారు రామచంద్రుని గురించి వ్రాసినటువంటి ఆ 2 పద్యాలు చదివి తర్వాత పోతన గారి యొక్క సమ్మరీ చూద్దాం. జనక సుతామనో విమల సారస కోమల చంచరీక చందన శరదిందు కుందహర తారమరాళపటీర చంద్రికా వినుతయశో విశాల రఘువీర దరస్మిత పద్మపత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన
పరమ పావన విశ్వభావన బంధవ ప్రకరావన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన దివిజగణవరణ్య దీపితానంత పుణ్య ప్రవిమల గుణజాల భక్తలోకానుపాల భవతి మిరదినేశ భనుకోటి ప్రకాశ కువలయ హితకారీ ఘోర దైత్య ప్రహారీ అని చెప్పి శ్రీరామచంద్రుడికి ఆయన చివరిగా నమస్కారం చేసిన తరువాత గద్య రూపంలో ఈ విధంగా ఆయన పోతన గారు దాన్ని సమ్మరైజ్ చేశారు. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రకేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నారు. విదురు నీతి, విదురుని తీర్థాగమనంబు, ఉద్ధవ సందర్శనంబు, కౌరవ యాదవ కృష్ణాది నిర్యాణంబును, గంగాద్వారంబును, విదురుండు మైత్రేయుని గనుట, విదురుమైత్రేయ సంవాదంబును, జగదుత్పత్తి లక్షణంబును, మహదాదుల సంభవ ప్రకారంబును, మహదాదులు నారాయణను అభినందించుటయు, విరాట్ విగ్రహ ప్రకారంబును, శ్రీ మహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మ ప్రకారంబును, బ్రహ్మ తపంబును, పరమేష్టికి పుండరీకాక్షుండు ప్రత్యక్షంబగుట, బ్రహ్మకృతంబైన విష్ణు స్తోత్రంబును, కమల సంభవుని మానస సర్గంబును, పరమాణువుల పుట్టువును, భూర్భువస్సువరాది లోక విస్తారంబును, కాల దివస మాస వత్సరాది నిర్ణయంబును, ఆయు ప్రమాణంబును, చతుర్యుగ పరిమాణంబును, పద్మసంభవు సృష్టి భేదనంబును, సనకాదుల జన్మంబును, స్వాయుంభువుమనువు జన్మంబును, శ్రీహరి వరహావతారంబును, భూమ్యుద్ధరణంబును, సూకరాకారుండైన హరిని విధాత స్తుతించుటయు, దితి కశ్యప సంవాదంబును, కశ్యపుండు రుద్రుని ప్రశంసించుటయు, కశ్యపు వలన దితిగర్భంబు ధరించుటయు, తత్ప్రభావంబునకు వెరచి దేవతలు బ్రహ్మసన్నిధికింజని దితి గర్భప్రకారంబు విన్నవించుటయు, సనకాదులు వైకుంఠంబునకు అరగుటయు, అందు జయ విజుల కలిగి సనకాదులు శపించుటయు, శ్రీహరి దర్శనంబును, బ్రాహ్మణ ప్రశంసయు, సనకాదులు హరిని నుతించుటయు, హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మ ప్రకారంబును, హిరణ్యాక్షుని దిగ్విజయంబును, సవనవరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును, బ్రహ్మస్తవంబును, హిరణ్యాక్ష వధయు, అమరగణంబులు శ్రీహరిని అభినందించుటయు, హరి వరహావతార విసర్జనంబు చేయుటయును, దేవ తిర్యంగ్ మనుష్యాదుల సంభవంబును, కర్దమ మహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షంబగుటయు, కర్దముండు స్వయంభువు మనుపుత్రి అయిన దేవహూతిని పరిణయంబగుటయు, దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కల్పితంబగు విమానంబునందు నిలిచి సహస్రదాసీ పరివృత అయిన దేవహూతింగూడి భారతాది వర్షంబులం కలయ గృమ్మరుటయు, దేవహూతి కర్దముని వలన కన్యకా నవకంబును కపిలునింగనుటయు, తత్కన్యకా వివాహంబులను, కర్దముని తపోయాత్రయు, కపిల దేవహూతి సంవాదంబును, శబ్దాది పంచతన్మాత్రల జన్మ ప్రకారంబును, బ్రహ్మాండోత్పత్తియు, విరాట్ పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును, ప్రకృతి పురుష వివేకంబును, నారాయణుని సర్వాంగ స్తోత్రంబును, సాంఖ్యయోగంబును, భక్తి యోగంబును, జీవునకైన గర్భసంభవ ప్రకారంబును, చంద్ర సూర్య మార్గంబును, పితృమార్గంబును, దేవహూతి నిర్యాణంబును, కపిలం మహాముని తపంబునకు జనుటియు అను కథలు గల తృతీయ స్కంధం సమాప్తము అని చెప్పి పోతన గారు తృతీయ స్కంధంలో మనం విన్నటువంటి ఆ మొత్తం కథల యొక్క వివరణ అంతా కూడా తృతీయ స్కంధం యొక్క చివరి భాగంలో గద్య రూపంలో ఆయన మనం ఏం విన్నాము అనేటువంటిది చెప్పి శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి ఆయన నమస్కారం చేసినటువంటి విధానం అయిన తర్వాత ఇక మనం చెప్పుకోవలసినటువంటిది మనం చూసుకోవలసినటువంటిది ఏంటంటే చతుర్థ స్కంధం అంటే 4వ స్కంధం. భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి కదా, అందులో 1, 2, 3 స్కంధాలు భగవంతుడి దయ వల్ల మనం సంపూర్ణంగా వ్యాస భాగవతంలో శ్లోకాలను చదువుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చతుర్థ స్కంధంలో ఏమిటి ఉంటాయి అనేటువంటి విషయాన్ని కానీ చూసినట్లయితే
దత్తాత్రేయ అవతారము, నరనారాయణ అవతారము, దక్షుడు శివుని నిందించి శాపం ఇవ్వడం, తర్వాత సతీ పరమేశ్వరుల సంవాదం, తరువాత సతీదేవి ప్రాణాలను విడిచిపెట్టడం, వీరభద్రుడు దక్షయజ్ఞమును విధ్వంసం చేయడం, దేవతలు శివుని ప్రసన్నుని చేసుకోవడం, దక్షయజ్ఞంలో దేవతలు శ్రీహరిని స్తుతించడం. తర్వాత ఇది దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి 7 రకాలైనటువంటి కథలు, మనకి 7 రకాలుగా ఆ యాస్పెక్ట్ అంతా వస్తుంది. ఇది అయిన తర్వాత ధ్రువోపాఖ్యానం వస్తుంది. ధ్రువుడు అడవికి వెళ్ళడం, కఠోరమైనటువంటి తపస్సు చేయడం. ధ్రువోపాఖ్యానం తర్వాత ధ్రువుడికి శ్రీహరి సాక్షాత్కరించడం, ధ్రువుడు శ్రీహరిని చేసినటువంటి స్తుతి, ఆ తరువాత ధ్రువుడికి రాజ్యాభిషేకం చేయడం, తర్వాత ధ్రువుడు యక్షులతో యుద్ధం చేయడం, తర్వాత ధ్రువుడికి మనువు వచ్చి ఆ తత్వాన్ని ఉపదేశించడం, తర్వాత ధ్రువుడు పరమపదాన్ని పొందడం. ఇది ధ్రువోపాఖ్యానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకు వస్తాయి. అంటే ఏమిటి? మొట్టమొదటి దత్తాత్రేయ అవతారం, నారాయణ అవతారం చెప్తారు. తర్వాత దక్షయజ్ఞంలో ఉండేటువంటి విశేషాలు ఉంటాయి. ఆ తర్వాత ధ్రువోపాఖ్యానం వస్తుంది. ధ్రువోపాఖ్యానం అయిన తర్వాత పృథువోపాఖ్యానం అనేటువంటిది ఉంటుంది. ఈ పృథువు అనేటువంటి మహారాజు ఆయన యొక్క రాజ్యపాలన వల్ల భూమిలో మనం ఈనాడు చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి పంటలు ఎలా పండించాలి, భూములు ఎలా దున్నాలి, తర్వాత పశుపాలన ఎలా చేయాలి అనేటువంటి సందర్భాలన్నీ కూడా చాలా తార్కిక బుద్ధితో, చాలా సైంటిఫిక్గా, చాలా ఏదో ఫార్ములాస్ చెప్పినట్టుగా ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఇది పృథోపాఖ్యానం అంటారు. అందులో అంగమహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, తర్వాత అంగుడి కొడుకు అయినటువంటి వేణుడు మరణించడం, పృథువు పట్టాభిషేకం చేయడం, పృథువుకి కీర్తి ప్రతిష్టలు, పృథువు శ్రీహరిని స్తుతించడం, పృథివీ దోహనం, తర్వాత పృథువు ఇంద్రుడితో మైత్రి, తర్వాత శ్రీహరి పృథు సంవాదం, పృథువు చేసిన ఉపదేశం, పృథు సనత్కుమార్ సంవాదం, పృథువు పరమగతిని పొందడం అనేటువంటి విశేషాలంతా కూడా పృథోపాఖ్యానం అనేటువంటి దాంట్లో వస్తుంది. ధ్రువోపాఖ్యానం, పృథోపాఖ్యానం. ఈ ఉపాఖ్యానం అయిన తర్వాత ఈ పృథు సంతానమైనటువంటి ప్రచేతసులు అనేటువంటి వాళ్ళు తపస్సులకి వెళ్ళినప్పుడు రుద్రగీత అనేటువంటి మహత్తరమైన తృతీయ స్కంధంలో మనకి కపిల గీత ఎలాగైతే వచ్చిందో అదేవిధంగా ఇందులో రుద్రగీత అనేటువంటి అద్భుతమైనటువంటి పారాయణ చేసుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి రుద్రగీత అనేటువంటిది ఒకటి వస్తుంది. ఇది అయిన తర్వాత మానవుడికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఇటువంటి కథ మనం ఎక్కడా కూడా ఏ సాహిత్యంలో కూడా చూడనటువంటి మానవుడి యొక్క జీవితంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విశేషం అంతా కూడా పురంజనోపాఖ్యానంలో వస్తుంది. అంటే ఏమిటంటే ధ్రువోపాఖ్యానం, పృథోపాఖ్యానం, పురంజనోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానాలు దీంట్లో ఉంటాయి. అందులో పురంజనుడు అనేటువంటిది ఏంటంటే జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే శరీరాల్లోకి వెళ్తూ ఉంటాడు. శరీరాలలోకి వెళ్ళేటువంటి జీవుడు ఏ శరీరం బెస్ట్ అనుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అనేక 84 లక్షల జీవరాశుల శరీరాలు చూస్తాడు. ఫైనల్గా మానవుడి యొక్క శరీరం బాగుంది, ఇది సుఖానుభూతులు చెందుతుంది అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా, అసలు అంత డ్రామాటిక్గా, అంత కన్సైజ్గా, అంటే అంత చాలా క్లుప్తీకరించి దాంట్లో ఉండేటువంటి విశేషాలు చెప్పడం అనేటువంటిది ఒక మహర్షులకి తప్ప సామాన్యులైనటువంటి కవులకు కానీ పండితులకు కానీ సాధ్యం కానటువంటి విధంగా ఉంటుంది పురంజనోపాఖ్యానం అయిన తర్వాత అప్పుడు నారద మహర్షి ప్రచేతసుల్ని ప్రేసి తపస్సు చేయమని పంపిస్తాడు. అక్కడతో మనకి ఈ చతుర్థ స్కందానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు చతుర్థ స్కంధంలో మనకి వచ్చేటువంటి దత్తాత్రేయం, నరనారాయణ అవతారం చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత దక్షయజ్ఞం అనేటువంటిది సిగ్నిఫికెన్స్ ఏమిటి అంటే మానవుడు
ఈ భూమండలానికి ఏ విధంగా వచ్చాడు, మానవుడి యొక్క సృష్టి జరగడానికి మానవుడిలో ఉండేటువంటి ఈ అహంకారము, తర్వాత ఈ ప్రేమలు, ఈ విరాగాలు, ఈ ద్వేషాలు, ఈ కక్షలు, ఈ దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏ విధంగా ఈ దేవతలందరూ తీసుకొచ్చి దీంట్లో పెట్టారు అనేటువంటి విషయం వస్తుంది. దక్ష యజ్ఞము అంటారు. ఇప్పుడు యజ్ఞము అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, మామూలుగా మనం యజ్ఞము, యాగము, హోమం అనుకునేటువంటి వాటికి మనకు తెలిసినటువంటి ఐడియా ఏమిటంటే, ఏదో ఇటుకలతో యజ్ఞకుండాలు చేయడం, దానిలో వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు, నలుగురు కూర్చొని 4 వేదాలు చదువుతుంటారు, హోతం చేస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం మామూలుగా మనకు ఉండేటువంటి ఐడియా. అసలు యజ్ఞము అంటే ఏమిటి అంటే, సర్వ మానవాళికి, సర్వజీవరాశులకి ఏది ఉపయోగమో, ఏదైతే శ్రేయాన్నిస్తుందో అటువంటి కార్యక్రమమును యజ్ఞము అని వేదంలో ఉండేటువంటి డెఫినేషన్. అంటే సర్వజీవులకి, ఒక మానవులకనే కాదు, సర్వజీవులకి కూడా ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఉపయోగార్థం చేసేటువంటి కార్యక్రమమును యజ్ఞము అందురు. కాబట్టి దక్షయజ్ఞము అనేటువంటి దాంట్లో ఏ విధంగా సర్వజీవులకి కూడా ఈ ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకటి చెప్తూ, దాంట్లో దక్షుడు అనేటువంటి ప్రజాపతి చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తర్వాత వాటిని సరిదిద్దుకోవడం అనేటువంటి విషయం ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకోవడం అనేటువంటిది చేసినట్లయితే అప్పుడు యజ్ఞం పరిపూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మానవుడి యొక్క జీవితం ఏం చేస్తుంటాడు, ఏవో పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు ఇది పొరపాటు అని తెలిసినప్పుడు ఆ పొరపాటుని సరిదిద్దుకొని సకల ప్రజలకు, సకల బంధువర్గానికి, సకల సమాజానికి ఏదైతే ఉపయోగకరమో, క్షేమకరం ఉంటుందో దానిని యజ్ఞము అంటారు అనేటువంటి విషయాన్ని ఒకటి మనకి దక్షయజ్ఞంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ధ్రువోపాఖ్యానము అనేటువంటి దాంట్లో ధ్రువుడు ఉత్తానపాదుడి యొక్క కుమారుడు. ఈ ధ్రువుడు, ఆయన తండ్రి పేరు ఉత్తానపాదుడు. ఉత్తానము అంటే ఏమిటి అంటే అర్థం, ఇప్పుడు ఈ ఈ చతుర్థ స్కందంలో కొంత సైన్స్కి సంబంధించినటువంటి విశేషాలు వస్తాయి. అంటే ఏమిటి, భూమి వచ్చింది, భూమండలాన్ని తృతీయ స్కంధంలో వరాహావతారంలో భూమిని ఉద్ధరించి ఆయన కన్వీనియంట్ ప్లేస్లో పెట్టాడు కదా. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ భూమిని అలా తీసుకొచ్చి పెట్టినటువంటి భూమికి ఏమిటి జరిగింది అంటే, ఈ భూమి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు భూమి ఏమవుతుంది, తన అక్షము చుట్టూ, తన యాక్సిస్ చుట్టూ ఏదో 13 డిగ్రీలు అలా పక్కకి వంగి గిరగిరా తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండేటువంటిది అని మనకి ఇప్పుడు తెలుసు కదా. భూమి యొక్క అక్షం ఏమిటంటే నార్త్ సౌత్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నార్త్ సౌత్ కనెక్ట్ చేస్తూ ఉండేటువంటిది నార్త్ పోల్ నుంచి డైరెక్ట్గా ఒక లైన్ కానీ మనం ఆకాశంలోకి గీసినట్లయితే అక్కడికి ధ్రువ నక్షత్రం ఉంటుంది. కాబట్టి అంటే భూమి యొక్క అక్షం అంటే ఆ ఇరుసు అన్నమాట. నార్త్ పోలు, సౌత్ పోలు అంటాం చూసా. సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి మనం దాని అలాగ పొడిగించుకుంటూ పోతే ఒక ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రంకి ఈ గెలాక్సీలో ఈ నార్త్ సౌత్ ఓరియంటేషన్లో ఉండేటువంటి భూమి కొంచెం వంగి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తిరుగుడు వల్ల, ఆ రొటేషన్ వల్ల భూమండలంలో జీవరాశుల యొక్క ఉత్పత్తి కలగడానికి కారణమవుతుంది. అదే స్ట్రీట్గా ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావం, ఈ ఋతువులు ఇవేమీ ఫార్మ్ అవ్వవు. కాబట్టి ఇటువంటి సిస్టమ్ని ఒక మంచి అద్భుతమైనటువంటి కథ రూపంలో ఆయన చెప్తూ, ఇంకొకటి కూడా మన పురాణాల్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే, ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ని చెప్తూ ఉంటుంది ఒక పక్కన, రెండవ పక్కన మనము మనం అర్థం చేసుకుని దీనన్నిటికీ మూల కారణమైనటువంటి వాడెవడు, ఈ మొత్తం సృష్టిని అంతటినీ నడిపిస్తున్నటువంటి వాడెవడు, అటువంటి శ్రీహరిని స్తుతి చెయ్యడము అనేటువంటిది
అది పృథోపాఖ్యానంలో వస్తుంది, ధ్రువోపాఖ్యానంలో వస్తుంది, దక్షయజ్ఞంలోనూ వస్తుంది, పురంజనోపాఖ్యానంలోనూ వస్తుంది, తర్వాత ప్రత్యేతుల రుద్రగీతలోనూ కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఒక పక్కన సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ వెళుతూ ఉంటుంది, రెండవ పక్కన మానవుడి యొక్క లిమిటేషన్స్ని తెలుపుతూ మానవుడు సరైనటువంటి జీవితం గడపాలి అంటే భగవంతుడి యొక్క స్పృహ ఉండాలి, భగవంతుడి యొక్క ధ్యానం ఉండాలి, ఇవన్నీ కూడా భగవంతుడి వల్ల జరుగుతూ ఉండేటువంటిది అనేటువంటి విశేషం చెప్తుంది. ఇప్పుడు ఇక ఉత్తానపాదుడు అనేటువంటిది ఏమిటి అంటే మామూలుగా భూమధ్య రేఖ ఉంటుందిగా, భూమి మధ్యలో గీసినటువంటి రేఖ ఉంటుంది, దానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి నార్త్ సౌత్ వెడుతూ ఉంటుంది. ఉత్ ఆనపాదము అంటే ఏమిటంటే లంబకోణముగా ఉండునది అని అర్థం. ఉత్తానపాదము అనేటువంటి విషయాన్ని లంబకోణముగా ఉండుట అంటే నార్త్ సౌత్ ఉంటుంది. భూమధ్య రేఖకి ఇది అడ్డంగా ఉంటుంది. భూమధ్య రేఖ ఏమో అడ్డంగా, భూమికి అడ్డంగా ఉంటుంది. ఈ నార్త్ సౌత్ అనేటువంటి దానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో సమకోణంలో ఉంటుంది. ఇదే విషయాన్ని ఋగ్వేదంలో చతుర్భిః సాకం నవతించ నామభిః చక్రం నవృత్తం వ్యతీం రవీవపత్ అని ఋగ్వేదంలో ఈ ధ్రువోపాఖ్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రంలో తీసుకొచ్చి చెప్పారు. ఆ మంత్రానికి విస్తారంగా ఉత్తానపాదుడు అని చెప్పి అందువల్ల ఆ ధ్రువుడు ఏం కోరుతాడు అంటే నాకు ఉన్నతమైనటువంటి స్థితి కావాలి అంటాడు. ఉన్నతమైనటువంటి స్థితి అంటే నార్త్ పోల్ యొక్క నార్త్ యాక్సిస్ యొక్క లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ధ్రువమండలం. ధ్రువమండలం తర్వాత ఇంకేముండదు, తర్వాత ఇంకా మహాలోకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మహాలోకాల పైన కూడా ఉండేటువంటిది ధ్రువం, ఉత్తమమైనటువంటిది. అది ఎలా ఉంటుంది అంటే భూమధ్య రేఖకి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉండి ఆ సమకోణంలో ఉండి ఆ స్థితి ఉంటుంది. దాని చుట్టూ మొత్తం మనం చూస్తూ ఉండేటువంటి బ్రహ్మాండాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ధ్రువుడు శ్రీమన్నారాయణుడు అడిగింది ఏమిటి అంటే నా చుట్టూ వీళ్ళన్నీ తిరుగుతూ ఉండాలి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి కథోపక్కన నడుస్తూ ఉంటుంది. తరువాత ఆ ధ్రువుడు చేసినటువంటి తపస్సు, ఆ తపస్సులో ఉండేటువంటి ఆర్తి, దాంట్లో దానికి కారణమైనటువంటి విధానం, దాని తల్లి పేరు సునీతి. అటువంటి మంచి నీతి కలిగినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విషయం అని చెప్పి ఇందులో ప్రతి మాటలోనూ కూడా వ్యంగ్యార్థము లేకపోతే ఒక రకమైనటువంటి కాన్సెప్ట్ని చెప్పేటువంటి పదాలతో మొత్తం అంతా కూడా ఈ చతుర్థ స్కంధం అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటిగా ఇలాగా మొదలుపెట్టాం కాబట్టి మొదటిగా ప్రథమాధ్యాయంలో ఉండేటువంటి విశేషాన్ని చెప్తాం. మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః. అదే మైత్రేయ మహర్షి విదురుడితో ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ విధంగా కపిలుడు సముద్రంలోకి వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి స్థితి వచ్చిందయ్యా. తల్లి అయినటువంటి దేవహూతి ఏమో ఆవిడ దేహత్యాగం చేసేసి పరమాత్మలో కలిసిపోయింది అని చెప్పాం కదా అని చెప్పి ఓ విధిరా ఒకవేళ మర్చిపోయామేమో మనోహుతు స్వయంభూ మనుకి శతరూపాయాం శతరూప అనేటువంటి భార్య ఉందని గుర్తుంది కదా. ఆ శతరూపయందు 3 కుమార్తెలు పుట్టారు. ఒక ఆవిడ ఆకూతి, దేవహూతి చ ప్రసూతి ఇది విశ్రుతాః. ఆ శతరూప మనుభార్య అయినటువంటి శతరూపకి ఆకూతి, దేవహూతి, తర్వాత ప్రసూతి అని 3 కుమార్తెలు ఉన్నారు. తృతీయ స్కంధంలో మనం విన్నాంగా దేవహూతి యొక్క కథ అంతాను. ఇక మిగిలినటువంటి వాళ్ళెవరు ఆకూతి, ప్రసూతి. ఇదే కాకుండా తిస్రః ఈ 3 కుమార్తెలు కూడా వీళ్ళు ఆయనకి జన్మించారయ్యా. తరువాత వాళ్ళకే ఈ 3 కూతుళ్ళు పుట్టినటువంటి వాళ్ళకి ఆ దేవహూతినేమో ఆయన కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం కదా ఓ విదురా అని చెప్తూ ఆకూతిం రుచయే ప్రదాదపి భ్రతృమతీన్ నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః అనేటువంటి 2వ శ్లోకంలోనే
ఒక దత్తత ఇవ్వడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఒక ధర్మం కింద తీసుకొచ్చి చూపించారు. అంటే ఏమిటి, పుట్టినటువంటి ఇప్పుడు మనకు తెలుసు కదా, దత్తత ఇస్తూ ఉంటాం. ఆ దత్తత ఇచ్చేటువంటి ఒక ధర్మం మనకి భూమండలంలోకి ఎలాగ వచ్చింది కదా. ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు పెంచుతూ ఉండడం అనేటువంటిది, వాళ్ళ సొంతంగా తీసుకుంటూ ఉండేటువంటిది అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ చతుర్థ స్కంధంలో మనువు మనువు నుంచి ఈ దత్తత ఇవ్వడం అనేటువంటిది వచ్చింది అని చెప్తూ, ఆకూతిం రుచయే, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు ఆడపిల్లలు కదా మనువుకి. అందులో ఆకూతికి అనేటువంటి ఆ అమ్మాయిని రుచయే ప్రాదాత్, రుచి అనేటువంటి పేరు కలిగినటువంటి ప్రజాపతికి ప్రాదాతే ఆయనకి ఇచ్చి ఏం చేశారంటే వివాహం చేశారయ్యా. ఆకూతిం భ్రాతృమతీమపి, వివాహం చేశాడు ఆయన. రుచి అనేటువంటి ప్రజాపతికి తన కూతురైనటువంటి ఆకూతినిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసిన తరువాత ఒక కండిషన్ పెట్టాడు మనువు ఆ రుచితోనూ ఆకూతితోనూ. ఏమర్రా, మీరు పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదిత, వాళ్ళ భార్య అయినటువంటి శతరూపతో ఆయన కన్సల్ట్ చేసి, ఓ శతరూప, మనం కండిషన్ పెడదాం, ఆకూతినేమో రుచి ప్రజాపతికి ఇస్తాం. ఓ రుచి ప్రజాపతి, ఓ ఆకూతి, మీరు పుత్రికా ధర్మాన్ని ఆచరించి మీకు పుట్టబోయేటువంటి కుమారుణ్ణి మాత్రం నాకు ఇచ్చేస్తేనే మీకు పెళ్లి చేస్తాను అని చెప్పి, అప్పుడు ఆకూతి అది సరే నాన్నగారు నేను అలాగే ఒప్పుకుంటాను అని ఆవిడ ఒప్పుకుందయ్యా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో తర్వాత కథను చూసుకుంటూ వెళ్ళాం.